హలో నమస్తే అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీలో నేను కూడా ఉండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి చక్కెర పొంగలి, అది మీకు కూడా చూస్తూ వచ్చేసేయండి. ముందుగా 2 గ్లాసులు అయితే రైస్ తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్లో 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాస్ అయితే పెసరపప్పు వేసేస్తున్నాను. ఇవి 2 కలిపేసేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను. ఇవి 2 కాస్త దూరగా వేపేసుకున్నాము. ఇవి వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇవి వేగేటప్పుడు అయితే మంచి సువాసన అయితే వస్తాయి. మనం మంచి సువాసన వచ్చేసినప్పుడు పొయ్యి అయితే కట్టేసుకోవచ్చు. స్మెల్ వచ్చింది అంటే అవి వేగిపోయినట్టే. నేనైతే పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. ఇవైతే మనకి వేగిపోయింది. పొయ్యి అయితే ఆపేసాను. ఇవి కాస్త చల్లారాక వీటిలో అయితే వాటర్ పోసేసుకుంటున్నాను శుభ్రం కడిగేసుకోవడానికి. వీటిల్లో అయితే నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనమైతే వాటర్ పోసేద్దాం. మనం 2 గ్లాసులు రైస్ వేసుకున్నాం కాబట్టి రైస్కి 4 గ్లాసులు వాటర్ పోసుకుందాం. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు. అలాగే మనం 1 గ్లాసు పప్పు తీసుకున్నాం కాబట్టి 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు. ఈ వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడైతే మనం పొయ్యి వెలిగించేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించేసుకుందాం. రైస్ ఉడికేలోపు మరో పొయ్యి మీద బండి అయితే పెట్టేసుకొని అందులో అయితే నెయ్యి వేసేసుకున్నాను. కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను. ఫ్రై చేసి పక్కన పెడతాను. ఎందుకంటే మనకి చక్కెర పొంగల్లోకి ఎక్కువ కొబ్బరి ముక్కలు వేస్తారు కాబట్టి నేనైతే కొబ్బరి ముక్కలే వేసాను. నేనైతే జీడిపప్పు అలా ఏం వేయలేదు, ఓన్లీ ఎండు కొబ్బరి మాత్రం వేసాను. అన్నం అయితే పొంగొచ్చేసింది. ఈ అన్నాన్ని పప్పుని మెత్తగా ఉడికించుకున్నాం. కొబ్బరి ముక్కలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే ఈ కొబ్బరి ముక్కలోనే 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసులు పంచదార వేస్తున్నాను. 1 గ్లాసు పప్పుకి 1 గ్లాసు, మొత్తం 3 గ్లాసులకి 3 గ్లాసులు పంచదార వేసేసాను. అలాగే 1 గ్లాసు వాటర్ కూడా వేస్తున్నాను మనకి పంచదార కరగడానికి. పంచదార అయితే కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగునే చక్కలా కట్టేస్తుంది. పంచదార అయితే కరగదు. కరిగిన పంచదార అయితే పాకం వచ్చేస్తుంది. అందుకని పంచదార మొత్తం పూర్తిగా కరిగేలాగా కలుపుతూనే ఉండాలి మనం. అన్నం అయితే మనకు ఉడికిపోయింది. చూడండి, అన్నం ఉడికిపోయింది. అన్నం పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకున్నాను. పంచదార కూడా పాకం వచ్చేసింది. చూడండి, తీగ పాకం వచ్చింది మనకి. తీగ పాకం వచ్చినప్పుడు ఇందులో అయితే మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని అయితే వేసేసుకుందాం. అన్నం మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే నీట్గా కలిపేసుకుందాం.
మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉంచేద్దాం. ఆ పంచదార పాకం అంతా మనకి అన్నం పీల్చాలి కాబట్టి. లాస్ట్ అండ్ ఫైనల్ యాలకులు పొడి అయితే వేసేస్తున్నాను సువాసన కోసం మాత్రమే. అన్ని బియ్యాలు ఒకేలా ఉండవండి. ఒక్కొక్క బియ్యం కొన్ని ఎక్కువగా నీళ్ళు తాగితే, ఒక్కొక్క రకం బియ్యం ఏమో కొంచెం తక్కువగా తాగితే, మీ బియ్యం ఎలా తాగుతాయో చూసుకొని వాటర్ అయితే పోసుకోండి. అంతేకాదు కొందరు ఎక్కువగా తింటారు స్వీట్, కొందరు తక్కువగా తింటారు. ఎక్కువగా తినే వాళ్ళకైతే నేను పోసిన షుగర్ అయితే సరిపోతుంది, నేను వేసినంత వేస్తే సరిపోతుంది. కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం షుగర్ కూడా తగ్గించుకోండి. మనకి నచ్చినట్లు వండుకొని తింటేనే అది బాగా కుదిరినట్టు ఉంటుంది. మనకి అది కొంచెం నచ్చలేదు అంటే అసలు అవంటే బాగోలేదని పక్కకు నెట్టేస్తాం. అందుకని ఏదైనా చేసే ప్రాసెస్ ఒకటేనండి. మనం వాటిలో వేసుకునే ఎక్కువ తక్కువ వల్ల మనకైతే పర్ఫెక్ట్గా వస్తూ ఉంటాయి. మనం తినేదాన్ని బట్టి మనం ఏదైనా సరే అడ్జస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎవరో ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పినంత వేసేసుకుంటూ వండుకున్నాము అంటే మనం అంత తినం కాబట్టి మనకు అది నచ్చదు. మనం తినేంత మనం వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది అన్నమాట. ఇంతేనండి, మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంతే మన చక్కెర పొంగల్ అయితే చూడండి ఎంత సులువుగా ఎంత తేలిగ్గా అయితే ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసేసుకున్నామో. మీకు కూడా నచ్చితే ఒక్కసారి ఇది ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అలా ఫాలో కొట్టేసేయండి అబ్బా ప్లీజ్.